వెల్కమ్ టు ప్రతిభా ఎఫ్ఎం. ఇంతకుముందు కన్నప్ప ట్రైలర్ అయితే చూడడం జరిగింది. అది ఎలా ఉంటది, ఏంది అన్నది నాకు ఎలా అనిపించిందో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో, మంచు విష్ణు యాక్ట్ చేస్తున్నప్పటి నుండి ఆ మూవీ పైన మనకు ట్రోల్స్ అయితే రావడం జరిగింది. దాని టీజర్ వచ్చినా కూడా, పోస్టర్ వచ్చినా కూడా ఏదో విధంగా ట్రోల్ చేసేవారు. అందులో మనకు ప్రభాస్ యాక్ట్ చేస్తుండు, మోహన్ లాల్, మన మంచు విష్ణు అండ్ మోహన్ బాబు, ఇంకా మంచి మంచి యాక్టర్స్ అక్షయ్ కుమార్, కాజల్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు భారీ బడ్జెట్‌తోని రాబోతున్న చిత్రం అయితే కన్నప్ప. సో, ఈ కన్నప్ప ట్రైలర్ ఎలా ఉందంటే, ఒక గూడెం అంటే ఒక తాండాలో మనుషులుంటారు. అందులో ఒక వాయులింగం అనేది ఉంటది. సో, వాయులింగాన్ని అందరూ పూజిస్తా ఉంటారు. కాకపోతే చిన్నప్పటి ఈ మంచు విష్ణువుకు ఎందుకు నచ్చదో అర్థం కాదు మనకు. అంటే ట్రైలర్‌లో చూపియలేదు. సో, ఫస్ట్ చిన్నప్పటి నుంచే శివుడు అంటే నచ్చడం ఉండదు. ఎక్కువ శివుడు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే దేవుళ్ళ పైన ఇంట్రెస్ట్ ఉండదనమాట. అంటే మనకు మరి ఎందుకు శివుడు అంటే నచ్చలేదన్నది మనకు కూడా ట్రైలర్‌లో క్లారిటీగా పెట్టలేదు. సో, శివుని పాత్రలో అయితే అక్షయ్ కుమార్ చేస్తున్నారు. సో, శివుని భార్య పాత్రలోనైతే కాజల్ చేస్తూ ఉన్నది. సో, ఈ మంచు విష్ణు లైఫ్ ఎలా ఉంటది, ఏంది అన్నది పైన ఉన్న శివుడు, పార్వతులు చూస్తా ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు శివుని గురించి అర్థమైతది, అంటే ఎప్పుడు నా గురించి అర్థమైతదని శివుడు వెయిట్ చేస్తా ఉంటాడు. సో, ఆ టైంలో మనకి ఇంకొక తెగ వాళ్ళు ఈ వాయులింగాన్ని దోచుకుపోవడానికి వస్తారు ఈ తాండాకి. అప్పుడు దోసుకుపోనీయకుండా కొంతమందయితే అటాక్ చేస్తా ఉంటారు. సో, ఈ మంచు విష్ణు ఏం చేస్తాడంటే అటాక్ చేయడనమాట. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ఏమి అటాక్ చేయడు. అలానే ఉంటాడు. సో, ఇదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ కూడా ఎంట్రీ అయితాడనమాట. ప్రభాస్ వచ్చిన తర్వాత ఏమైతదంటే, ప్రభాస్ క్యారెక్టర్ చూసినట్టయితే మనకు ఒక మోటివేటర్ లాగా కనబడుతున్నాడు. అంటే ఇక ఈ మంచు విష్ణుకి శివుని గురించి చెప్పే క్యారెక్టర్‌లో ఉన్నాడని అనిపిస్తుంది. అంటే శివునికి నెగెటివ్‌గానే ఉంటూ ప్లస్ మంచు విష్ణువుకి శివుని పైన పాజిటివ్‌గా చెప్పే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గానైతే ఇది ఓవరాల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే స్టోరీ, శివుడంటే నచ్చని మంచు విష్ణువుకి శివునికే పరమ భక్తుడిలాగా ఎలా మారాడన్నదే ఈ స్టోరీ. ఇందులోనైతే యాక్టర్స్ అందరూ బాగా యాక్టింగ్ చేసిళ్ళు. ఇంకా విధంగా చూసుకున్నట్టయితే గ్రాఫిక్స్ బాగాలేదని ట్రోల్స్ అయితే వచ్చినాయి. సో, నేను చూసిన దాని ప్రకారం అయితే గ్రాఫిక్స్ అయితే ఓకే. మరి అంతనైతే బాలేదు. కాకపోతే సినిమాలో ఎలా ఉంటదన్నది చూడాలి. ఓవరాల్‌గానైతే ఇది ట్రైలర్ అయితే ఓకే. గుడ్ బాగుంది. ఈ సినిమా వచ్చేసి ఈ నెల అంటే 27కైతే రిలీజ్ అవ్వబోతుంది వరల్డ్ వైడ్‌గా. సో, చూడాలి మరి మంచు విష్ణు ఎలా ఉంటుంది. ఇదైతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఇంకొకటేందంటే ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు చూసిన ఇంటర్వ్యూ అందులో ఏమన్నాడంటే, ప్రభాస్ క్యారెక్టర్ ఏఐతోని సృష్టించినా అని అన్నాడు. కాపోతే అది కూడా అట్లేం అనిపిస్తలేదు. కాపోతే ప్రభాస్ కూడా బాగానే యాక్టింగ్ చేసిండు. మన చూడాలి మరి ఇంగా థియేటర్‌లో చూస్తే ఎలా ఉంటదో ఏందో ఆ ఎక్స్‌పీరియన్స్ నేను కూడా థియేటర్‌లోకి పోయి చూడాలని అనుకుంటున్నా. సో, అప్పటి వరకైతే మనం వెయిట్ చేద్దాం. అంతవరకు మా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.